హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ది మానస కుకింగ్. ఈరోజు నేను చిక్కుడుకాయ ఫ్రై సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో చేసి చూపిస్తున్నానండి. ఈ చిక్కుడుకాయ ఫ్రై పప్పుచారులోకైనా సాంబార్లోకైనా సైడ్ డిష్గా చాలా టేస్టీగా ఉంటుందండి. ముందుగా చిక్కుడుకాయ ఫ్రై కోసం చిక్కుడుకాయలను ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇందులో చిక్కుడుకాయలు మునిగే అంత నీళ్ళను పోసుకొని ఇందులోనే పావు టీ స్పూన్ పసుపు, పావు టీ స్పూన్ ఉప్పు వేసి చిక్కుడుకాయలను ఉడికించుకోవాలి. చిక్కుడుకాయలు ఉడికిపోయాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ చిక్కుడుకాయలను ఒక జాలి గిన్నెలో వేసుకోవాలి. ఇలా జాలి గిన్నెలో వేసుకోవడం ద్వారా ఎక్స్ట్రాగా ఏమైనా నీరు ఉంటే అంతా పోతుందండి. ఇప్పుడు ఈ చిక్కుడుకాయలను పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి నూనె పోసి నూనె వేడెక్కనివ్వాలి. నూనె వేడైపోయిందండి. ఇప్పుడు ఇందులో ఆవాలు జీలకర్ర వేసి అవి వేగాక ఇందులోనే పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసి వేగనివ్వాలి. ఉల్లిపాయలు వేగిపోయాయండి. ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపును వేసి ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న చిక్కుడుకాయలు వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ని ఫాలో అవ్వండి. ఇప్పుడు చిక్కుడుకాయలు మగ్గడం కోసం 5-6 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. చిక్కుడుకాయలు మగ్గిపోయాయి. ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, 1½ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని చిక్కుడుకాయ ముక్కలకు ఉప్పు కారం పట్టే విధంగా మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఉప్పు చూసి వేసుకోండి. ఫ్రైలో కొద్దిగా తక్కువగానే ఉప్పు పడుతుంది. ఇప్పుడు ఉప్పు కారం మగ్గడం కోసం మరొక 2-3 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి. మూత తీసి చూద్దామండి. ఉప్పు కారం మగ్గిపోయి ఆయిల్ పైకి వస్తుంది కదండి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని 1 నిమిషం పాటు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా సింపుల్గా ఉండే చిక్కుడుకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఇది పప్పుచారులోకి సాంబార్లోకి సైడ్ డిష్గా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ రెసిపీని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.